ఈరోజు కూడా మీ ముందుకు మంచి టిఫిన్ బాక్స్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. అదేనండి టొమాటో రైస్. టొమాటో రైస్ చాలామంది చాలా రకాలుగా చేస్తారు. ఇక మన ఛానల్లో అయితే చాలా సింపుల్గా చూపించాను. అన్నీ కూడా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే టొమాటో రైస్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వెంటనే వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. టొమాటో రైస్కి ముందుగా బియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, టొమాటోలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలను రెడీగా చేసుకోవాలి. ఇక టమాటో ముక్కలను అయితే బాగా ప్యూరీగా ఇదా చూస్తున్నారు కదా, ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన 4 యాలకులు, 1 లవంగము, చిన్న చెక్క ముక్క, ఎక్కువగా మసాలా లేకుండా చేస్తూ ఉన్నాను ఈరోజు. ముందుగా స్టవ్ పైన కుక్కర్ని ఉంచుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నారంటే రైస్ అనేది చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టించినా కూడా చాలా బాగా ఉంటుంది. ఇదివరకే మన ఛానల్లో పుదీనా రైస్ ఉంది, అది కూడా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. నూనె బాగా కాగిన తర్వాత ముందుగా పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేసుకొని బాగా వేగనివ్వండి. అవి కొంచెం వేగగానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు రెండింటినీ కూడా వేసుకొని బాగా వేయించండి. తర్వాత ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేసేసుకోండి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం బయట కొనడం కంటే మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే ఇలాంటి రైస్లు అవి చేసుకున్నప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది. బయట దొరికే వాటిల్లో ఏం వేస్తారో తెలియదు కదా, అసలు అంతా మోసంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక తర్వాత ముందుగానే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని టొమాటో ప్యూరీ బాగా వేగి నూనె పైకి తేలే వరకు కూడా, అంటే పచ్చి వాసన పోయే వరకు కూడా దీన్ని బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, నూనె అయితే పైకి తేలింది. ఇక ఇప్పుడు మనము 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మీ రుచికి సరిపడినంత కారం పొడి, కొద్దిగా గరం మసాలాను ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగానే నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఇక ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ బాస్మతి రైస్ని కూడా వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్తోనే ఇప్పుడు రైస్ అయితే చేస్తూ ఉన్నాను. ఇక అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. వీటన్నికి సరిపోయేంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనము రైస్ పొడి పొడిగా రావాలి అంటే పాత బియ్యం అయితే 1 బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళనైతే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొత్త బియ్యం అయితే 1 నుంచి 1.5 గ్లాసు మీ రైస్ ఉడికే విధానాన్ని బట్టి మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక చివరిగా ఉప్పును వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని కుక్కర్ మూతను ఉంచి 3 విజిల్స్ హై ఫ్లేమ్లో రాణించుకోవాలి. ఇక సిమ్లో ఒక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేశారంటే మనకు రైస్ అనేది చాలా పొడిలాడుతూ వస్తుందండి. ఒకసారి నేను చెప్పిన విధంగా రైస్ని అయితే ట్రై చేసి చూడండి. ఈ టొమాటో రైస్లోకి మనము రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా గ్రేవీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇక ఏది లేకపోయినా సరే వేడివేడిగా కన్నా తింటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి కుక్కర్ విజిల్ ఓపెన్ చేసి అంతా కలుపుకున్నామంటే మనకు కమ్మటి టేస్టీ టొమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇలాగా వర్షాకాలంలో కానీ లేదా చలికి మనం వేడివేడిగా చేసి పెట్టామంటే పిల్లలకి చాలా ఇష్టపడతారు. ఒకసారి నేను చెప్పిన విధంగా కూడా ట్రై చేసి చూడండి. ఎక్కువ మసాలాలు లేకోకుండా ఇలాగా సింపుల్గా టొమాటో రైస్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ వీడియోల కోసం ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.